వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గత వారం రోజుల వరకు కూడా ఒక రప్చర్ అంతా నడిచింది తుని కేసు. సో ఆ కేసు నుంచి కాస్త అందరు రిలీఫ్ అయ్యి ఆ కేసుని కాస్త మర్చిపోయే పరిస్థితిలో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. సో శ్రీకాకుళంలో అసలు పిల్లల్ని హాస్టల్ వేసే తల్లిదండ్రులు ఒకసారి ఇలా ఆలోచించుకోవాలి. పిల్లలు సేఫ్గా ఉంటుర్రా, వాళ్ళని చదువుకోవడం కోసం వేసినా అక్కడుండే గురువులు వాళ్ళకి చదువులు చెప్తుండ్రా? అవును. ఇవాళ ఇట్లాంటి ఆలోచనలే పేరెంట్స్ ఆలోచించుకొని వాళ్ళని గురుకులాల్లో చేర్పించాల్సిన పరిస్థితి. హాస్టల్స్‌లో ఉంచాల్సిన సిట్యుయేషన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే తుని కేస్ రీసెంట్‌గానే జరిగింది. అక్కడ పేరెంట్స్ ఆ హాస్టల్స్ ఉండే పేరెంట్స్ అందరూ కూడా భయపడ్డారు. సో ఇప్పుడు శ్రీకాకుళంలో ఇంకొక ఇన్సిడెంట్. ఇక్కడ ఇన్సిడెంట్ ఏంటిదో తెలుసా? ఈ వీడియో చూసిన తర్వాత ఆ టీచర్‌ని ఏం చేయాలనేది మీరే చెప్పండి. చిన్న పిల్లలు మేబీ వాళ్ళు ఒక ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ క్లాస్ ఉండుంటారు అంతే. సో వాళ్ళతో పోనీ క్లాస్ రూమ్ క్లీనింగ్ చేయిస్తుర్రు అని కొన్ని వార్తలు వచ్చినప్పుడే చాలా మంది దాన్ని ఖండించరు. అరే పిల్లలతో క్లాస్ రూమ్ క్లీన్ చేయించడం ఏంది, చదివించాలి కదా అని. కొన్ని గురుకులాల్లో వాళ్ళని కిచెన్ వర్క్ చేయించడం చూసినాం. సో నేను కిచెన్ వర్క్ చేయించడం ఏంది అన్నప్పుడు కూడా అక్కడుండే టీచర్స్ దాన్ని వెనకేసుకొని వచ్చారు. పిల్లలకి ఫుడ్ విలువ తెలియాలి, అసలు ఈ కుకింగ్ ఎట్లా జరుగుతుందో తెలియాలనే మేము అట్లాంటి కొన్ని బాధ్యతలు పిల్లలకు అప్పగించడం. అండ్ కిచెన్‌కి సంబంధించిన వార్డెన్స్‌తో పాటు పిల్లలు గూడా వచ్చే సామాగ్రి కరెక్ట్‌గా ఉంటున్నాయో చెకింగ్ చేసుకోవడానికి వాళ్ళు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినాం అని తప్పించుకున్నారు. సో ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ ఏంటిది తెలుసా? తాపిగా టీచర్ చైర్‌లో కూర్చొని ఫోన్‌లు మాట్లాడుతుంటే ఆ ఇద్దరు పిల్లలు కాళ్ళు నొక్కుతున్నారు భయంతో. అసలుకి ఆ వీడియో చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? అసలు పిల్లలకు చదువులు బానే చెప్తున్నారా అక్కడ? అసలు చదువుల కోసం వెళ్ళే పిల్లల పరిస్థితి ఏంది? ఒకరేమో వీడియోలు తీసి దాన్ని మాఫింగ్ చేసి పిల్లల్ని బెదిరించి లోబరుచుకుంటారు. ఇంకొంతమంది పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి అత్యాచారాలు చేస్తుంటారు. ఇంకొంతమంది వాళ్ళ పర్సనల్ పనులకి ఇంట్లల్లో పని మనుషులుగా వాడుకుంటున్నారు. ఇంకొంతమంది ఏకంగా దుకాణం ఇట్లాంటి హాస్టల్ క్లాస్ రూమ్‌లోనే పెట్టేసిన పరిస్థితి. పిల్లలతో కాళ్ళు నొక్కించుకుంటూ వాళ్ళ పర్సనల్‌గా సేవలు చేయించుకుంటున్నారు. సో ఆ ఒక్క వీడియో బయటికొచ్చింది కాబట్టే పరిస్థితి ఏంది అనేది అర్థమైతుంది. కానీ బయటికి రాని వీడియోలెన్ని? అసలుకి వాళ్ళకి కొంచెం లీజర్ టైమ్ ఉందంటే ఆడుకోవడానికి వెళ్ళాల్సిన ఏజ్ ఆ పిల్లలది. స్నేహితులతో గడపాల్సిన ఏజ్ ఆ పిల్లలది. కానీ అట్లాంటి పనులు గాకుండా ఏకంగా టీచర్లు, అక్కడ క్లాసులు చెప్పే టీచర్లు పిల్లలని భయపెట్టి వాళ్ళతో కాళ్ళు నొక్కించుకుంటున్నారు. సో ఆ పిల్లల తల్లిదండ్రులు గనక ఆ వీడియో చూస్తే వాళ్ళ మనసు ఏమైపోతది? పిల్లలు చదువుకుంటున్నారు. ఇక్కడ మేము స్కూళ్ళల్లో ఏసే స్తోమత లేక, లేదంటే పిల్లలకి నాణ్యమైన ఆహారం అందించలేని పరిస్థితి, ఆర్థిక పరిస్థితిలో ఉన్నాం గాబట్టి, పిల్లల్ని హాస్టల్‌లో ఏస్తున్నాం గాబట్టి, ఎంతో కొంత చదువుకుంటారు, ఎంతో కొంత బాగుపడతారు, వాళ్ళకొక మంచి భవిష్యత్తు ఉంటది అని కలలు కన్న తల్లిదండ్రుల కళ్ళల్లో ఇవాళ నీళ్లు కనిపిస్తున్నాయి. సో కూటమి ప్రభుత్వంలో అసలు నిజంగా ఇంత జరుగుతుంది హాస్టల్స్‌లో. పట్టించుకునే తీరిక లేదా? ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దానిపైన యాక్షన్ చూస్తున్నాం గానీ, ఇన్సిడెంట్ జరగక ముందు ఏం యాక్షన్స్ ఉన్నాయి? ఏం ప్రణాళికలు చేసుకున్నారు? ఏమీ లేదు. అదొక శూన్యంగానే కనిపిస్తుంది కంటిన్యూగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ తోటి. అసలు స్కూల్ పిల్లలకి కాళ్ళు నొక్కించుకుంటున్న టీచర్ వ్యవహారం బయటపడిన తర్వాత, ఆమె పైన యాక్షన్ తీసుకున్న తర్వాత వార్త బయటకొచ్చింది తప్ప, మిగతా అక్కడ ఉండే పిల్లల పరిస్థితి ఏంది? అక్కడ ఉండే టీచర్స్ అకృత్యాలు ఏంది అని తప్ప ఇప్పటి వరకు బయటపడలేవు. పిల్లలు చెప్పే పరిస్థితులు లేరు. ఎందుకంటే అంత భయభ్రాంతులకు గురి చేసిర్రు వాళ్ళని. సో కేవలం ఇది ఏపీలోనే కాదు, తెలంగాణలో కూడా సేమ్ సిట్యుయేషన్స్ గురుకులాల్లో కంటిన్యూ అవుతున్నాయి. మరి వీటిపైన నిఘా ఉంచిందా ప్రభుత్వం అంటే, నిఘా ఉంచితే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగవు కదా! ఇట్లాంటి ఇన్సిడెంట్సే జరగవు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే గురుకులాలని గాలికి వదిలేసినారు ఇరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అనేది చాలా క్లియర్ లైన్‌గా కనిపిస్తుంది. నిజంగా గాలికి వదిలేయకపోతే పిల్లలతో సేవలు చేయించుకుంటున్న టీచర్ల పరిస్థితి ఏంది? క్లాసులు చెప్పకుండా క్లాసులకి డుమ్మాలు కొట్టి, ఆ రోజు సిగ్నేచర్‌లు పెట్టి, ఆ రోజు జీతం అందుకుంటున్న టీచర్లు తాపిగా చైర్‌ల కాళ్ళు జాపుకొని కూర్చొని క్లాస్ రూమ్‌లో పిల్లలతోటి కాళ్ళు నొక్కించుకుంటా క్లాస్ రూమ్‌లో ఫోన్‌లు మాట్లాడుతూ హ్యాపీగా ఏదో వెకేషన్స్‌కొచ్చి ఎంజాయ్ చేస్తున్న టీచర్లు. టీచర్ అనే పదానికి కూడా అనర్హులు వీళ్ళు. సో అట్లాంటి పరిస్థితిలో మరి ఏది నిఘా? ఏది అసలు హాస్టళ్ల పైన జరుగుతున్న పరిస్థితుల పైన ఏది నిఘా? ఏది యాక్షన్? ఏమీ లేదు. అదంతా శూన్యం. డబ్బులు లేక ఏదైతే పిల్లల ఆర్థిక స్థితిగతులు పేరెంట్స్ బాలేక వాళ్ళకి విద్యని దూరం చేయొద్దు అని, పౌష్టికాహారానికి దూరం చేయొద్దు, ఎంతో కొంత చదువు, ఎంతో కొంత ఫుడ్ వాళ్ళకక్కడ అందుబాటులో ఉంటది, వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం కలలుగన్న పిల్లల్ని పేరెంట్స్ తీసుకొచ్చి గురుకులాల్లో ఏస్తుంటే,
హాస్టల్స్‌లో ఏసి వాళ్ళకి చదివిపిస్తుంటే, అక్కడ ఉండే టీచర్స్ ఎట్లా చూసుకోవాలి? కనీసం వాళ్ళని సొంత బిడ్డల్లా చూసుకోకండి. కనీసం ఒక చిన్న పిల్లలు స్టూడెంట్స్‌గా అయినా చూసుకోవాలి గదా! అది కూడా లేదు. నిజంగా అక్కడ ఉండే ఉపాధ్యాయులకి మా సొంత పిల్లలని ఒక డైలాగ్ జెప్తారు గదా! ఆ డైలాగ్ తీసి కాసేపు పక్కన పెడదాం. కనీసం డైలాగ్‌కి కూడా అనర్హులు వీళ్ళు. సొంత పిల్లల్లాగా మీరు చూసుకోకండి. నిజంగా మీ సొంత పిల్లలే అయ్యుంటే అట్లా క్లాస్ రూమ్‌లో కాళ్ళు నొక్కించుకుంటారా? నొక్కించుకోరు. సో, ఎక్కడో ఉన్న పిల్లలు ఇంకెక్కడో వచ్చి చదువుకుంటుంటే, వాళ్ళకి పేరెంట్స్ పైన బెంగ పడకుండా, వాళ్ళు ఎందుకు హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు? ఎట్లా వాళ్ళ భవిష్యత్తు మార్చుకోవాలి? ఇట్లాంటివి చెప్పే ఉపాధ్యాయులు అవన్నీ మానేసి, వీళ్ళు ఫోన్‌లలో సొల్లు పెట్టుకుంటా, పిల్లలతో కాళ్ళు నొక్కించుకుంటున్న వీడియో అనమాట. ఇది చూస్తుంటే కడుపు మండదా ఎవరికైనా? మండే పరిస్థితి. మరి ఇట్లాంటివి కంటిన్యూగా గురుకుల పాఠశాలలు జరుగుతుంటే, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పట్టించుకోకుండా వదిలేస్తున్నాయి. నిజంగా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళపైన ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొనుంటే, రెండో హాస్టల్‌లో ఇట్లాంటి పరిస్థితి ఎందుకుంటది? ఉండదు. నిజంగా ఆ ఇన్సిడెంట్ పైన సరిగ్గా ప్రభుత్వం గనక స్పందించి యాక్షన్ తీసుకొనుంటే, ఇంకొకరు ఇట్లాంటి అకృత్యాలు చేయడానికి భయపడతారు. భయం లేదు అంటే ప్రభుత్వం నుంచి యాక్షన్ లేదు అని క్లియర్ కట్‌గా అర్థమైతుంది. అట్‌లీస్ట్ ఇప్పటికైనా ఏం జరుగుతుంది హాస్టల్స్‌లో అని ప్రభుత్వం ఇంకొక దారుణమైన ఇన్సిడెంట్ జరగక ముందే స్పందించాలని మనం గూడా కోరుకుందాం.